కూర్చొని ఏం చేస్తానవే? నీకోసం ఇంట్లో చూస్తానా. ఈడ కూర్చొని చాయ్ దాక్కుంటా మామిడికాయలు ఎవరన్నా తెంపుకపోయారా అని లెక్క పెడతన్నారా? ఎందుకురా? నా గురించి ఎందుకు చూస్తున్నావు? ఆకలి అవుతుందారా? నాకు ఆకలి అవుతలేదే మమ్మీ. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏందిరా మను ఆ ఐడియా? నా దగ్గర ఫుల్ బొమ్మలు ఉన్నాయి కదా అనే మమ్మీ. నీ దగ్గర షాపుల కంటే ఎక్కువ బొమ్మలు ఉన్నాయిరా. నువ్వు అడుగుడేనా మీ డాడీ కొనిచ్చుడేనా ఎప్పటికి? అయితే ఇప్పుడు ఏందిరా? మమ్మీ నేను గవ్వాన్ని బొమ్మల్ని ఏం చేసుకుంటానే? నేను ఇప్పుడు ఎట్లయినా ఆడుకుంటలేను కదా. షాప్ పెట్టి అమ్ముతానే. రేపు ఎట్లయినా నా పుట్టినరోజే కదా అనే ఖర్చుకి డబ్బులు అవసరం వస్తాయి. అబ్బా మను, ఇన్ని రోజులకు ఒక మంచి పని చేస్తున్నావురా. ఒక్క బొమ్మ లేకుండా మొత్తం అమ్మురా. నీ పుట్టినరోజు మస్తు గ్రాండ్గా చేద్దాంరా. సరే అమ్మా, ఒక్క బొమ్మ లేకుండా మొత్తం అమ్ముతానే. అరే అన్ని బొమ్మలు అమ్మినాక మళ్ళీ నువ్వు డాడీని బొమ్మలు కొనివని మాత్రం అడగద్దు. నేనెందుకు అడుగుతానే మమ్మీ? నేనేమన్నా బొమ్మలతో ఆడుకుంటానా? చూడు నేను ఎంత పెద్దోన్నైనా. మా పెద్దోనివి అయినావు గాని అన్ని బొమ్మలు కొంచెం అమ్ముకొని రాపో. ఎవరికి ఉద్దర మాత్రం ఇయ్యకు. సరే మమ్మీ, పోతానే. ఎవరికి ఉద్దరియ్యా. పో సరే. లేందో కొత్త ఉపాయం చేసిండు గాని ఏం అమ్ముకత్తడో ఏమో. హలో లక్కక్క. హలో మాను, చెప్పు. మా ఇంటికాడ చింత చెట్టు కింద బొమ్మల షాప్ పెట్టినా, నువ్వు వచ్చి కొనుక్కో. సరే మాను. అందరికి చెప్పు. సరే, ఇప్పుడు అత్తా. బొమ్మలమ్మ బొమ్మలు, బొమ్మలమ్మ బొమ్మలు, బొమ్మలమ్మ బొమ్మలు, బొమ్మలమ్మ బొమ్మలు. మను, షాప్ మస్తుంది. షాప్ మంచిగా ఉందా లక్కక్క? మంచిగా ఉంది మను. నీకేం బొమ్మలు కావాలో చూసుకో లక్కక్క. ఈ బొమ్మలన్నీ ఎందుకు అమ్ముతున్నావు మను? నువ్వు ఆడుకోవచ్చు కదా. లక్కక్క, ఇవన్నీ బొమ్మలు నేనేం చేసుకుంటా? నాకు ఆడుకొని ఆడుకొని బోర్ కొట్టింది, అందుకే అమ్ముతాను ఇవన్నీ. అవునా మను? నీకేమో బోరు కొడుతుంది ఆడి ఆడి, మాకేమో ఎవరు కొనిచ్చేటోళ్ళు లేరాయే. లక్కక్క, మరి ఈడ షాప్ పెట్టినాన్ని ఎవరికైనా చెప్పినవా? నువ్వు ఒక్కదానివే వచ్చినవా? చెప్పినా మను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కలిసిన వాళ్ళు అందరికి చెప్పిన, వాళ్ళు కూడా వస్తారట. సరేగా లక్కక్క, నీకు ఏ బొమ్మ కావాలో కొనుక్కో. తీసుకుంటా మను. అయితే మను, రేపు మా తమ్ముని బర్త్డే ఉంది కదా, బర్త్డే గిఫ్ట్ కి ఏదైనా ఒక మంచి బొమ్మ చూపి. ఇగో ఈ కార్ అయితే మస్తు ఉంటది లక్కక్క. అవును మను, మస్తు ఉంది కదా. దీనికి ఇంకా రిమోట్ ఉన్నా చార్జర్ ఫ్రీ. అవునా మను? అయితే ఈ కార్ ఒకటి ఇంకేమిస్తామంటే, ఇగో మను నాకు ఈ కిచెన్ సెట్ మను. మా మమ్మీ రోజు పొద్దున్న లేట్ అన్నం వండుతుంది, నాకేమో ఆకలి అవుతుంది. మంచిగా ఇచ్చినాం అనుకో, నేను తొందర అనుకొని తింటా. అవునా లక్కక్క? ఇగో తీసుకో. మరి ఇవి రెండింటికి ఎంత మను? ఈ రెండింటికి 650 రూపాయలు అవుతాయి లక్కక్క. అబ్బా మను, గివ్విటికే 650? ఇవి సెకండ్ హ్యాండ్ కదా, నేను 500 ఇస్తా, తీసుకో. లక్కక్క, నేను ఇవి కొనుక్కోగా ఎంత రేట్ కొనుక్కున్నానో తెలుసా? 1000 రూపాయలకు కొనుక్కున్నా. 1000 రూపాయలకు కొనుక్కుంటే ఇది సెకండ్ హ్యాండే కదా మను. ఇవి రెండింటికి కలిపి 500 ఇస్తా. ఇక సరే తీసుకో. ఇగో సరే, పోతానా మను? సరే పోలక్కక్క, మధ్యలో ఎవరైనా కలిస్తే చెప్పు. సరే చెప్తా మను, పోతానా? అబ్బా 500 వచ్చినాయి. ఎట్లయినా బొమ్మలు కొనుక్కోడానికి వచ్చిన లక్కకి చెప్పింది బొమ్మల షాప్ పెట్టినామని. అవునా అన్న, నీకు ఏ బొమ్మ కావాలి? జేసీబీ కావాలా? ఏరోప్లేన్ కావాలా? ఈ చిన్న పిల్లగాళ్ళు ఆడుకునే నాకెందుకు మను? పబ్జి గన్నులు ఉన్నాయా నీ దగ్గర ఆడుకునేది అందుకు? ఓ పెద్దన్న, ఇవో నీకు కళ్ళు కనబట్టలేవా? ఇవి పబ్జి గన్నులు కావా? చూడు, చూసినావా ఈ గన్లు? నీకు కావాలంటే తీసుకో, ఫుల్ ఉన్నాయి.
అబ్బా నిజంగానే ఉన్నాయి కదా పబ్జి గన్నులు, నాకు ఇంతకుముందు కనవాళ్ళే. ఇవి 5 నాకు గన్నులు మంచిగా ఉన్నాయి. సరే తీసుకో, మొత్తం 500. ఇవి 500 నేను పోతాను ఇక. ఇవాళ మంచిగా లాభం వస్తుంది. 1000 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. బొమ్మల దుకాణం ఎప్పుడు పెట్టినావు? ఇవాళనే పెట్టినావా? వీటిలో ఏమేం బొమ్మలు కావాలి చెప్పు శ్రావణమ్మా. నాకు పని చేసుడు సాధన అయితే లేదు మను. నేను ఆడ కూర్చుంటే నాకు పని అంతా చేసి పెట్టే బొమ్మ కావాలి ఒకటి. ఏం దిక్కుమాలిన ప్రశ్న? అబ్బా ఈ ముసల్దానికి రజనీకాంత్ రోబోటే పని చేస్తుంది. అబ్బా శ్రావణమ్మా నీకు ఈ రోబోట్ మస్తు పని చేస్తుంది. నువ్వు మంచాలు వండుకొని ఉన్నా కానీ ఇల్లు ఉడుతుంది, ఆగిలి ఉడుతుంది, బోలు తమ్ముతుంది, వంట చేస్తుంది, అన్ని చేస్తుంది. ఇగో దీన్ని తీసుకో, దీనికి 1000 రూపాయలు కానీ నేను 500కి అమ్ముతాను. బ్రిలియంట్ ఐడియా. ఏ ఊక మను, ఇది నా సీపురంత లేదా అన్ని పనులు చేస్తుందా? చాలమ్మా, ఇది నీ షీపి అంతా కూతలేదు కానీ నువ్వు కళ్ళు మూసి తెరిచే వరకు నీ పని అంతా చేసి పెడుతుంది. తీసుకో. నిజంగా రమాను 500 అంటున్నావు, అంత పాతగా ఉన్నది. 200కి ఏం చేద్దామంటావు మరి? సరే ఇగో తీసుకో, పైసలు ఛార్జింగ్ ఫుల్ పెట్టు, అట్లయితేనే పని చేస్తుంది, లేదంటే పని చేయదు. అంతేనా? ఆ, పెడతా, ఫుల్ పెడతా. అబ్బా నాకు ఇవాళ లాభం ఎక్కువ. ఆ ముసలిది చికెన్ 500 ఉన్నా కానీ కొనుక్కుంటుంది, 200కే రోబోట్ కావాలంట పని చేసేది. ఇక నేను ఇచ్చింది ఏం చెయ్యదు, ఉట్టి డ్యాన్స్ అయితే ఎత్తది. ఇక ఆ ముసలిదాన్ని బాగా హింస పెడుతుంది. బొమ్మలమ్మ బొమ్మలు, మంచి మంచి బొమ్మలు, బొమ్మలమ్మ. బొమ్మలు షాప్ పెట్టినాడు కదరా? ఆ ముందా విష్ణు కళ్ళు కనబడతలేవా? ఇవన్నీ బొమ్మలే, నీకేమన్నా బొమ్మ కావాలంటే కొనుక్కో. నేను బొమ్మలు కూడా తందుకు రాకుంటే నేను ఇవి తందుకు వచ్చినారమ్మనుగా. అరే విష్ణు పంచులు బాగానే ఎత్తావు కానీ నీకు ఏ బొమ్మ కావాలో తీసుకో. అబ్బో మను, ఒక్కొక్క బొమ్మలు రత్నాలు లెక్కున్నాయి. నాకు ఈ వాకిటాకులు అద్దు కానీ అన్ని బొమ్మలు ఎంత రేటు? మరి ఇవన్నిటికి 1500 అవుతాయిరా. 1500? ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బొమ్మలేనాయా? ఇగో ఈ ట్రాక్టర్కి టైర్ ఉండలేదు. ఈ టైర్ ఏమున్నదిరా, మన నూనె క్యాన్ ఉండదా, దాన్ని మూత పెట్టుకుంటా అయిపోయి. అదేమన్నా పెద్ద పనా? మరి నీకు ఎంత కావాలి? ఎమ్మరా పైసలన్నీ లెక్క పెట్టి చూస్తా. నా దగ్గర మొత్తం 650 ఉన్నాయి రమ్మను. సరే 650 అయితే 650 ఇచ్చిగా బొమ్మలు తీసుకోబో. సరే రమ్మను, ఇక నేను పోతానా. సరే. అబ్బా ఇవాళ అన్నమ్ముడు పోయినాయి. ఈ 2 వాకిటాకులే ఉన్నాయి. దేవుడా ఈ 2 వాకిటాకులు అమ్ముడు పోయేటట్టు చూడు. ఏం బొమ్మలు ఇక్కడ బొమ్మలే కనబడతాయి. అవి ఏంటి 2 ఫోన్లు లెక్క ఉన్నాయి? వీటిని వాకిటాకీలు అంటారన్నా. అరే తమ్ముడు, వాకి టాకీలు అంటే ఏంది? వైర్లెస్ ఫోన్లు చూసినా కానీ ఈ వాకి టాకీలు అంటే ఏంటి తమ్ముడు? ఇవి కూడా వైర్లెస్ ఫోన్ లాగానే అన్నా. వీటికి కార్డ్ వేసుడు ఉండదు, ఏముండదు, ఓన్లీ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. యోగిది ఆన్ ఆఫ్ బటన్, ఇట్లా వస్తే మాట్లాడాలి. ఇద్దరు వస్తే ఇది పని చేయాలి. ఒకరే వస్తాలే, ఒకరు వచ్చినాక ఓవర్ అన్నాక ఇంకోళ్ళు వస్తాలే. అవునా తమ్ముడు? ఆ, అబ్బా ఇవి మంచిగా ఉన్నాయి. వీటికి రీఛార్జ్ చేసు లేదా? లేదు. అయితే నేను ఈ 2 తీసుకుంటా, ఒకటి నా పెళ్ళానికి, ఒకటి నాకు. మంచిగా ఇది మీ ఇద్దరం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇది ఎంత దూరం దాకా పని చేస్తుంది మరి? ఇది అన్న, ఇది ఇట్లా అని గుంజుకున్నాం అనుకో 1/2 కిలోమీటర్ దాకా పని చేస్తుంది. అబ్బా తమ్ముడు ఇది సూపర్ ఉన్నది. మరి దీనికి ఎంత? ఎంత అన్నా? కేవలం 600 రూపాయలే ఇవి రెండిటికి. ఏం చేద్దామంటావు మరి? నా దగ్గర 600 లేవు కానీ 500 ఇస్తా. ఇయ్యి. మరి నేను ఫోన్ పే చేస్తాను, నేను తీసుకురాలి డబ్బులు. ఓకే నీ ఫోన్ పే నెంబర్.
ఓకే వచ్చినాయి చూసుకో. వచ్చినాయి. ఓకే ఇక తీసుకోపోతాను. ఇక రేపు నుంచి ఫోన్ వాడు ఇవే మాట్లాడుకుంటా. ఇక నా పెళ్ళి అనుకోటి నాకోటి అవుతుందా? ఇక నా బొమ్మలు అన్నీ అమ్ముడు పోయినాయి. ఇక రేపు పుట్టినరోజు పార్టీ ధూమ్ ధామ్ చేసుడే. ఏంటిదిరా? ఏం చేస్తానవే? చపాతీ చేస్తాను కానీ బొమ్మలు అమ్ముడు పోయినాయా? అమ్ముడు పోయినాయే. ఇక చూడు ఫుల్ పైసలు వచ్చినాయి. ఫుల్ పైసలు వచ్చినాయి కదరా. ఇంకెందుకని బర్త్డే మస్తు గ్రాండ్గా చేద్దాం పట్టు. ఇక రంది లేదు. ఇక ఇక ఫుల్ సంతోషం నీకు. ఇక మంచి డ్రెస్ వేస్తా వీటితోటి.